నిర్మాణం, ఐసీటీ పైప్‌లైన్స్ నిర్మాణం, అంటే రివర్స్ నెట్వర్క్, ఇంకా పెడెస్ట్రియన్ ట్రాక్‌లు, సైకిల్ ట్రాక్‌లు, అవెన్యూ ప్లాంటేషన్స్ అయన్నీ నిర్మించి ఇదైతే రోడ్డు నిర్మాణం మొత్తం కంప్లీట్ చేస్తారు. ఇదే అన్నమాట N7 E16 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E16కి కొంచెం ముందు నుండైతే స్టార్ట్ అవుతుంది N7 రోడ్డు. ప్రెజెంట్ ఇటువైపు పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఇటువైపు. ఒక పక్క N7 రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇంకో పక్క E16 రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి కంటిన్యూస్‌గా. అమరావతి రాజధాని నిర్మాణంలో రోడ్స్ అనేవి చాలా కీలకం కాబోతున్నాయి. ఈ రోడ్స్ నిర్మాణం కూడా ఎలాగ జరుగుతుందంటే, ఒక రోడ్డుకి ఇంకో రోడ్ కనెక్టివిటీ పరంగా 1 కిలోమీటర్ తర్వాత ఇంకో రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఆ 2 రోడ్లు కనెక్ట్ అయిన తర్వాత ఉన్న బిట్ మధ్యలో ల్యాండ్ ఉండిద్ది. అంటే 4 పక్కల రోడ్స్ జంక్షన్ అయితే ఏర్పడతాయి. మధ్యలో ఉన్న ల్యాండే 250 ఎకర్స్ ల్యాండ్ అంటారు. ఆ ల్యాండ్‌నే నైబర్‌హుడ్స్ అంటే ఆ 250 ఎకర్స్ ల్యాండ్‌లో దాదాపు 25,000 మంది పాపులేషన్ ఉండొచ్చు. అంటే 7,000 ఇల్లుల వరకు కట్టుకోవచ్చు. దాంట్లో ప్రైమరీ స్కూల్స్, లోకల్ షాపింగు అయన్నీ ఉంటాయన్నమాట. ఇంకా కమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే ఇది 4 పలకల రోడ్ అన్నాను కదా! దాంట్లో మళ్ళీ 4గా డివైడ్ చేస్తున్నారు. అంటే హాఫ్ కిలోమీటర్ ఇంటూ హాఫ్ కిలోమీటర్ సైజ్ అయితే ఉంటుంది. అది ఒక్కొక్క గ్రిడ్ వచ్చేసి 62.5 ఎకరాల్లో అయితే ఉంటుంది. దాంట్లో 6,000 మంది